రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, రజనీకాంత్ సినిమా ఒకటి ఉంది, భాషా చూడు ఫలానా భాష అలాంటి వాడు ఇలాంటి వాడు అని భాషని పొగుడుతూ ఒక పాట, చాలా ఫేమస్ పాట, సినిమా కూడా చాలా హిట్ సినిమా. ఆ భాషకి ఒక గతం ఉంటుంది. ఆ గతం ఏంటంటే, అతను చాలా నేర ప్రపంచంలో జీవించేవాడు, హఠాత్తుగా మంచివాడైపోయాడు. మంచివాడైన తర్వాత ఎవరికీ తెలియని చోట ఒక ఆటో రిక్షా డ్రైవర్గా బ్రతుకుతాడు. మనం ఇవాళ చెప్పుకుంటున్నది కూడా ఒక భాష గురించి. ఈ భాషకి కూడా ఒక గతం ఉంది. అయితే ఈ గతాన్ని అతను డిజోన్ చేసుకోలేదు. ఈ గతంతో నాకు సంబంధం లేదు, నేను మామూలు వ్యక్తిగా మంచివాడిలాగా ఆటో రిక్షా డ్రైవర్ లాగానో లేకపోతే ఒక ధార్మిక పురుషుడిలాగానో బ్రతుకుతానని చెప్పలేదు. తాను చేసిన ప్రతి పనిని, హింసాకాండను, దౌర్జన్యాన్ని, తాను పారించిన రక్తాల్ని, తాను చేసినటువంటి హత్యల్ని పూర్తిగా జీవితపు చివరి అంకం వరకు సమర్థిస్తూ వచ్చాడు. ఆ భాషా పూర్తి పేరు సయ్యద్ అహ్మద్ బాషా, ఎస్ఏ బాషా. ఈ ఎస్ఏ బాషా కరడుగట్టిన మతోన్మాది. అల్ ఉమ్మా అనేటటువంటి ఉగ్రవాద సంస్థను స్థాపించి తమిళనాడు, కర్ణాటక, కేరళ 3 రాష్ట్రాల్ని గడగడలాడించాడు. 1983 జూన్ 11న కారులో వెళ్తున్నటువంటి బీజేపీ నాయకులు కారులో వెళ్తున్నారని తెలుసుకుని తన మూకతో వచ్చి కారుని అటకాయించి కారులో ఉన్నటువంటి వ్యక్తుల్ని బయటకు తీసి వాళ్ళపైన దాడి చేశారు. ఈ దాడికి గురైనటువంటి వ్యక్తుల్లో తరువాత కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి జనా కృష్ణమూర్తి, అదేవిధంగా టిఆర్ గోపాలన్, ఆ తరువాత నారాయణరావు వంటి కార్యకర్తలు ఉన్నారు. మరొక కార్యకర్త బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన పేరు తిరుక్కోవిలూర్ సుందరం. తిరుక్కోవిలూర్ సుందరం ఎక్కడ, ఎవరు ఇందులో సుందరం అని చెప్పి అడిగి అతన్ని బయటకి, నేనే సుందరం అని చెప్పిన తర్వాత బయటకి లాగి అతని కాళ్ళు చేతులు రెండింటిని కత్తితో తెగ నరికాడు. పూర్తి రక్తపు మడుగులో వాళ్ళని వదిలేసి వెళ్ళాడు. తిరుక్కోవిలూర్ సుందరం దాదాపు 6 నెలల పాటు ఆసుపత్రిలో తీసుకుని అత్యంత కష్టాలను, అతి కష్టపూరితమైన జీవితాన్ని గడిపి చివరికి వెళ్ళిపోయాడు. 1987లో అతను హిందూ మున్నని, హిందూ ఫ్రంట్ అనేటటువంటి సంస్థ తమిళనాడులో ఉండేది. హిందూ మున్నని అనేవాళ్ళు. హిందూ మున్నని నాయకుడైనటువంటి రామగోపాలన్ పైన దాడి చేశారు. రామగోపాలన్జీని నేను వ్యక్తిగతంగా కలిశాను, మాట్లాడాను. అదేవిధంగా రామగోపాలన్జీ హిందువుల పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఆయన తలపైన కత్తితో వేటు వేశారు. ఎంత ఘాటు, ఎంత భయంకరంగా పడిందంటే, అనేక సర్జరీలు చేసిన తరువాత కూడా స్టీల్ ప్లేట్లు వేస్తే కూడా అది ఉండకపోయేటప్పటికీ చర్మాన్ని కలిపి కుట్టారు. వేలుతో నొక్కితే కూడా గుంట పడిపోయే స్థితి ఉండేది. అందుకని ఆయన ఒక పాగా కట్టుకుని పోరాటం ఆపలేదు రామగోపాలన్జీ. చాలా ఆదర్శవంతమైన జీవితము. కానీ రామగోపాలన్జీ పైన 87లో దాడి చేశాడు. 1980స్లోనే ఎగ్మోర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యాలయం పైన దాడి చేశారు. ఆ ప్రాంత కార్యాలయాన్ని కూడాను బాగున్న సమయంలో నేను చూసి వచ్చాను. దాని మీద బాంబు దాడి చేసినప్పుడు 11 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, కొందరు ప్రచారక్స్ కూడా చనిపోయారు. ఇవన్నీ సరిపోదన్నట్టుగా 1998లో కోయంబత్తూరులో వరుస బాంబు పేలుళ్ళు పేల్చారు. దాదాపు ఒక 30-35 బాంబులు విభిన్న ప్రాంతాల్లో పెట్టారు. ఆ బాంబు పేలకపోతే ఈ బాంబు పేలకపోతే ఇంకో బాంబు, ఈ రకంగా మొత్తం దారి పొడుగున బాంబుల్ని పెట్టారు. ఈ బాంబులు వరుసగా పేలినాయి. పేలిన దానిలో దాదాపు 53 మంది చనిపోయారు. 200 మందికి పైబడి తీవ్రంగా గాయపడ్డారు. కొందరు ఇప్పటికీ కూడా ఆ గాయాల ఎఫెక్ట్తో బతుకుతున్నారు. ఆయన లక్ష్యం ఎవరు? ఈ భాషా లక్ష్యము లాల్ కృష్ణ అద్వానీ. ఎల్కే అద్వానీ కోయంబత్తూరులో సభలో మాట్లాడటానికి వచ్చారు. ఆ సభలో ఆయన మాట్లాడేటటువంటి సమయంలో, ఆయన వస్తారని చెప్పినటువంటి సమయంలో వరుసగా టైమర్ ఆధారంగా బాంబుల్ని పేల్చడం జరిగింది. అద్వానీజీ అదృష్టం, ఆయన చాలా ఆలస్యంగా రావడము, దానివల్ల ఈ పేలుళ్లలో ఆయన ప్రభావితం కాలేదు. కానీ 53 చనిపోయారు. ఈ కేసులో ఆయన అరెస్ట్ అయిన తరువాత 12 కిలోమీటర్ల దారిలో దాదాపు 11 డిఫరెంట్ లొకేషన్స్లో 12 బాంబుల్ని పేల్చాడు ఆయన. ఇదంతా చేసినటువంటి ఈ భాష ఎవరైతే ఉన్నారో, ఈయనని
అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లో ఉన్న సమయంలో 2003లో జైల్లో ఉండగా ఒక ప్రకటన జారీ చేశారు. నరేంద్ర మోదీ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి, ఆయన గనక తమిళనాడుకు వస్తే తమిళనాడులో ఆయన హత్య చేస్తామని ప్రకటించారు. అంటే జైలుకి వెళ్ళిన తరువాత కూడా మనసు ఏమాత్రము మారలేదు. ఆ భాష పూర్తి విధ్వంసపూరిత ఆలోచన చేశాడనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ధోరణిలో మార్పు రాలేదు, ఉగ్రవాదం వైపు మార్పు రాలేదు, హింస విషయంలో ఆలోచన మారలేదు. దురదృష్టం ఏంటంటే ఈ భాషకు నాటి నుంచి నేటి వరకు కుహనా సెక్యులర్ పార్టీలు మద్దతిస్తూ వస్తున్నాయి. ఈ భాషకి అనుకూలంగా తీర్మానాలు చేయటము, ఆయనకి మానవీయ దృక్పథంతో ఆయన్ని విడుదల చేయాలని, ఆయన మనసు మారకపోయినా, ఉగ్రవాదంని ఆయన విడనాడకపోయినా కూడాను ఆయనకి పక్షాన మాట్లాడటం. డిఎంకే ప్రభుత్వము 1996లో అధికారంలోకి రాగానే 1996లో జైలు వార్డెన్ అయినటువంటి భూపాలన్, అంటే ఏ జైల్లో అయితే భాష ఉన్నాడో అతన్ని, ఆ భూపాలన్ని జైల్లో ఉన్నటువంటి మిలిటెంట్స్ చంపేసేశారు, ముస్లిం ఉగ్రవాదులు చంపేశారు. ఆ తర్వాత 1947 నవంబర్లో కోయంబత్తూర్ అంతా కూడాను మత ఘర్షణలు జరిగినాయి. 1997 నవంబర్ 29వ తారీఖున ఒక సెల్వరాజ్ అనేటటువంటి ఒక కానిస్టేబుల్ని చంపడం జరిగింది. దాని తర్వాత కోయంబత్తూర్ అంతా కూడాను భగ్గుమంది. దురదృష్టం ఏంటంటే ఇటువంటి భాషను డిఎంకే ప్రభుత్వం మద్దతిస్తూ వచ్చింది. డిఎంకే మైనారిటీ మంత్రి అయినటువంటి జింజి మస్తాన్ అయితే భాషను విడిపించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామన్నారు. డిఎంకే మొదటి నుంచి కూడా భాష పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ వచ్చింది. ఆ తరువాత ప్రస్తుతం కూడాను డిఎంకే మిత్రపక్షమైనటువంటి విడుదలై చిరుతై పులిగల్ అనేటటువంటి పార్టీ వీసీకే తింది. ఈ వీసీకే పార్టీ కూడాను ఏఎస్ భాష ఎవరైతే ఉన్నారో ఈ భాషకి పూర్తి మద్దతు ప్రకటించింది. అతను మహామానవుడు, శాంతి దూత, అతను దళితుల కోసం చాలా చేశాడు కాబట్టి అతన్ని జైల్లోంచి విడిపించాలి అని అన్నారు. అంతేకాకుండా దీంతోపాటు మరొక పార్టీ ఉంది, మనిదనీయ మక్కల్ కచ్చి. దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉండేటువంటి జవాహరుల్లా ఆయన జైల్లో వెళ్ళి ఈ భాషను కలిసి భాషకు క్షమాభిక్షను ప్రకటించాలి, ఈ భాషను విడుదల చేయాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. నమ్ తమిళర్ కచ్చి అనేటటువంటి పార్టీ తమిళనాడులో ఉంది. ఈ పార్టీ నాయకుడు శ్రీమాన్, ఆయన కూడా ఎస్ఏ భాషకి మద్దతుగా చాలా గొప్ప, అంటే ఉగ్రవాది, ఉప ప్రధానమంత్రి హత్యలో నిందితుడు, అనేక మంది హిందూ నాయకుల హత్యలో నిందితుడు, కోయంబత్తూరులో అల్లర్లకు కారకుడు, బాంబు తయారీ చేసి వరుస పేలుళ్ళు చేసినటువంటి వ్యక్తి. అతని మద్దతుగా ఈ నమ్ తమిళర్ కచ్చి అనేటటువంటి పార్టీ, దాని నాయకుడు శ్రీమాన్ కూడా మాట్లాడుతున్నారు. ఆయనను ఒక తిరుగుబాటుదారుడు, విప్లవకారుడితో పోల్చాడు ఆయన. తమాషా ఏంటంటే ఈ అల్ ఉమ్మా అనే సంస్థని భారత ప్రభుత్వం నిషేధించింది. కానీ భాషా విషయానికి వచ్చేటప్పటికి డిఎంకే కావచ్చును, లేకపోతే డిఎంకే మిత్రపక్షాలు కావచ్చును, విడుదలై చిరుతై పులిగల్ కావచ్చును, మిగతా మనిదనీయ నీతి కచ్చి కావచ్చును, ఈ పార్టీలన్నీ కూడాను అతన్ని ప్రశంసిస్తూ వచ్చాయి. ఈ మధ్య భాష చనిపోయాడు. భాష 17th డిసెంబర్ నాడు చనిపోయాడు. భాష చనిపోయిన తరువాత కోయంబత్తూరులో ఆయన యొక్క అంతిమ యాత్రకి వేలాది మంది హాజరయ్యారు. తమాషా ఏంటంటే వీళ్ళందరూ కూడాను భాష అమర్ రహే, భాష ఏ ఆదర్శాల కోసమైతే పోరాడారో అవి విజయం కావాలి అని చెప్పి పోరాడారు. భాష పోరాడినటువంటి ఆదర్శం భారతదేశం పైన జహాదీ ఉన్మాదాన్ని పెంచటము, మతతత్వ ఘర్షణలు చేయించటము, బాంబులు తయారు చేసి అమాయకుల ప్రాణాలను తీసేయడము, వీటికి మద్దతుగా ఊరేగింపు జరిగింది. దీనికి అనుమతి నిరాకరించే పని డిఎంకే చేయలేదు. ఎందుకంటే ఆయన మహానుభావుడు, తిరుగుబాటుదారుడు, విప్లవకారుడు. అతని అంతిమ యాత్రను ఆపే ప్రసక్తి లేదు. ఇది డిఎంకే నాయకుల వాదన. కేవలము గుప్పెడు ఓట్ల కోసము కొన్ని ప్రాంతాల్లో ఆ ఓట్లు ఎమ్మెల్యేలను గెలిపించగలవు కాబట్టి దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసిన వాడిని
దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషించిన వాడిని, బాంబ్ కల్చర్ని తీసుకొచ్చి ఎల్కే అద్వానీ వంటి వ్యక్తిని కూడా చంపే ప్రయత్నం చేశాడు. నరేంద్ర మోదీని చంపడానికి కూడా వెనకాడనటువంటి వ్యక్తి 2006, 2008 అన్ని సంవత్సరాల్లోనూ తాను చేసిన పనిని నిస్సిగ్గుగా సమర్థించుకున్న వ్యక్తిని ఒక గొప్ప నాయకుడిగా కేవలం ఓట్ల కోసం చూపించేటటువంటి దుష్ట సంస్కృతి ఈనాడు తమిళనాడులోనే కాదు దేశమంతా ప్రబలింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ కూడాను భాషా విషయంలో స్పందించలేదు, విమర్శించలేదు. డిఎంకే మిత్రపక్షంగా ఉంటూ తమిళనాడులో డిఎంకే తోక పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఇది తప్పు అని ఇప్పటి వరకు స్టేట్మెంట్ జారీ చేయలేదు. అంటే భాష చేసినది సరైనది, భాష యొక్క హింసోన్మాదము, మతోన్మాదము సరైనది అన్నటువంటి ధోరణిలో వ్యవహరించింది. దీనితోటి ఈ దేశంలో గుప్పెడు ఓట్ల కోసము కుహనా సెక్యులర్ శక్తులు దేశం ముక్కలైన, సమాజం ముక్కలైన, పూర్తి దేశము విధ్వంసమైన కూడా పట్టించుకోరన్నది మరొక్కసారి రుజువైపోయింది. భాషా చూడు అని చెప్పేసి ఆ భాషని 84 ఏళ్ల వయస్సులో చిట్ట చివరి స్టేజ్ వరకు మతోన్మాదాన్ని పెంచి పోషించిన వ్యక్తిని పొగడడంలో ఇప్పుడు పార్టీలు పోటాపోటీలు పడుతున్నాయి. ఇది ఈ దేశపు దురదృష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.